ఇంగ్లాండ్ తో జరుగుతున్న 5 టీ20 సిరీస్ లో భాగంగా టీమిండియా అయితే సెకండ్ టీ20 మ్యాచ్ ఆడేటందుకు సిద్ధమైంది. ఈ రెండో మ్యాచ్ అయితే చెన్నై వేదికగా ఎంఏ చిదంబరం స్వామి స్టేడియంలో అయితే ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ అయితే ఇంగ్లాండ్ టీం కి ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ అనే చెప్పాలి. ఆల్రెడీ ఈ సిరీస్ లో టీమిండియా అయితే ఒక మ్యాచ్ గెలిచి లీడింగ్ లో ఉన్నారు. ఇంగ్లాండ్ టీం అయితే ఈ సెకండ్ టీ20 మ్యాచ్ లో గెలిచి సిరీస్ ని అయితే ఈక్వల్ గా మార్చాలనే చూస్తారు. ఫస్ట్ టీ20 మ్యాచ్ లో గెలిచిన టీమిండియా అయితే ఈ సెకండ్ టీ20 మ్యాచ్ లో కూడా గెలిచి ఇంగ్లాండ్ మీద ఆధిపత్యం అనేది చెలాయించాలనే చూస్తుంది. ఇక చెన్నై గ్రౌండ్ పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చామంటే ఇది ఒక స్లో ప్లానరీ స్పిన్ ట్రాక్. ఇక్కడ మనం ఎన్నో ఐపీఎల్ మ్యాచెస్ చూస్తూ వచ్చాం. ఇక్కడ పిచ్చెస్ అన్ని చాలా వరకు స్పిన్ కు అనుకూలిస్తూ చాలా స్లోగా ఉంటాయి. ఈ మ్యాచ్ కోసం కూడా ఒక స్పిన్ ట్రాక్ ఇచ్చే అవకాశమే ఎక్కువగా కనబడుతుంది. లాస్ట్ జరిగిన మ్యాచ్ లో కూడా మన వాళ్ళు అయితే స్పిన్ బాలంతోనే దిగి గెలిచారు. ఇక ఈ మ్యాచ్ లో కూడా అదే స్ట్రాటజీని అయితే ఫాలో అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఇక ఈ గ్రౌండ్ స్టాట్ విషయానికి వచ్చామంటే ఇప్పటి వరకు కేవలం 2 ఇంటర్నేషనల్ టీ20 మ్యాచెస్ మాత్రమే జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఒక మ్యాచ్ అయితే గెలిచింది. చేసింగ్ చేసిన టీం ఒక మ్యాచ్ అయితే గెలవగలిగింది. ఇక ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 174 గా ఉంది. ఇక్కడైతే మాత్రం అంతగా టీ20 మ్యాచెస్ అయితే ఎక్కువగా జరగలేదు. లాస్ట్ టీ20 మ్యాచ్ అయితే 2018 లో ఎప్పుడో జరిగింది. మళ్ళీ 6 ఏళ్ల తర్వాత అయితే ఇండియా అయితే ఈ చెన్నై పిచ్ మీద అయితే మ్యాచ్ ఆడబోతుంది. ఇక టాస్ విషయానికి వచ్చామంటే ఇక టాస్ గెలిచిన కెప్టెన్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునే అవకాశమే ఎక్కువగా కనబడుతుంది. డ్యూ ఫ్యాక్టర్ ఉన్నప్పటికీ టాస్ గెలిచిన కెప్టెన్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసే అవకాశమే ఎక్కువగా కనబడుతుంది. మనం ఐపీఎల్ మ్యాచెస్ లో చూస్తూ వచ్చాం. ఈ చెన్నై పిచ్ లో అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం కంటే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం మ్యాచెస్ గెలవడం అనేది చాలా కష్టమైన విషయం. మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ పిచ్ అయితే మాత్రం చాలా స్లోగా మారుతుంది. కానీ డ్యూ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ కూడా తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక టీమ్స్ విషయానికి వచ్చామంటే ఇంగ్లాండ్ టీం అయితే ఫస్ట్ టీ20 మ్యాచ్ లో చాలా దారుణంగా ఓడిపోయారు. మెయిన్లీ టీమిండియా అయితే ఒక పసికొండ టీం ను ఓడించినట్టు అవలీలగా ఓడించేశారు. ఎంతో బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఇంగ్లాండ్ అయితే మాత్రం ఫస్ట్ టీ20 మ్యాచ్ లో అయితే బ్యాట్స్మెన్స్ అందరూ దారుణంగా ఫెయిల్ అయ్యారు. ఒక కెప్టెన్ జాస్ బట్లర్ మినహాయిస్తే మిగతా ఏ స్టార్ బ్యాట్స్మెన్ కూడా పెద్దగా రన్స్ అయితే కొట్టలేకపోయాడు. ఈ సెకండ్ టీ20 మ్యాచ్ లో అయితే వాళ్ళ బ్యాటింగ్ లైనప్ అంతా కలిసికట్టుగా రాణించాల్సి ఉంటుంది. లాస్ట్ మ్యాచ్ లో ఫెయిల్ అయినప్పటికీ వాళ్ళ బ్యాట్స్మెన్స్ అయితే మాత్రం రీసెంట్ టైమ్ లో మంచి ఫామ్ లోనే కనబడుతున్నారు. ఫిల్ షాల్, లియామ్ లివింగ్స్టన్, హ్యారీ బ్రూక్, జాకో బెత్తల్, జాస్ బట్లర్ తో కలిపి వీళ్ళు కూడా చెలరేగారంటే టీమిండియా బౌలింగ్ విషయానికి వచ్చామంటే ఫస్ట్ మ్యాచ్ లో అయితే వాళ్ళ దగ్గర డిపెండ్ చేసుకున్నంతే టార్గెట్ అయితే లేదు. దాని వల్ల అయితే ఇంగ్లాండ్ బౌలింగ్ ని అయితే పెద్దగా ఏమీ అనక్కర్లేదు. ఆ చిన్న స్కోర్ టార్గెట్ లో కూడా జోఫ్రా ఆర్చర్ అయితే చాలా మంచి బౌలింగ్ అయితే చేయగలిగాడు. ఆర్చర్ కు తోడుగా మార్క్ వుడ్, జెమీ ఓవర్టన్ వీళ్ళు కూడా బాగా రాణించగలిగితే వాళ్ళ పేస్ బౌలింగ్ బాగా బలంగా ఉంటుంది. ఇక వాళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చామంటే ఉన్న ఒక్క స్పిన్నర్ అయితే ఫస్ట్ మ్యాచ్ లో బాగా ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యాడనే చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ కోసం వాళ్ళ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చామంటే గస్ ఆట్కిన్సన్ ప్లేస్ లో అయితే రెహమాన్ అహ్మద్ అయితే ప్లేయింగ్ 11 లో తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. వాళ్ళకైతే మాత్రం ఈ పిచ్ మీద ఇంకో స్పిన్నర్ అయితే ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇక మన టీమిండియా విషయానికి వచ్చామంటే మన టీమిండియా అయితే టాప్ నాచ్ ఫామ్ లో ఉన్నారు టీ20లో. మన వాళ్ళకైతే ఈ ఫార్మాట్ లో అడ్డే లేకుండా పోయింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలు అయితే మాత్రం టీమిండియా బేవచ్చమైన విజయాలు అయితే అందుకుంటూ ఉంది. ఇక ఈ మ్యాచ్ లో కూడా అదే జోరును అయితే కొనసాగించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఇక మన బ్యాటింగ్ విషయానికి వచ్చామంటే లాస్ట్ మ్యాచ్ లో అయితే మన బ్యాట్స్మెన్స్ పెద్దగా కష్టపడలేదనే చెప్పాలి. ఉన్న ఓపెనింగ్ డిపార్ట్మెంట్ లో అయితే అభిషేక్ శర్మ, సంజు శాంసన్ వీళ్ళిద్దరం అయితే చాలా బలంగా కనబడుతున్నారు. లాస్ట్ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ రన్స్ కొట్టలేనప్పటికీ తన దగ్గర నుండి అయితే ఈ మ్యాచ్ లో బలమైన లాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక తిలక్ వర్మ, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా వీళ్ళు ముగ్గురు ఎటువంటి ఫామ్ లో ఉన్నారో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక మన బౌలింగ్ డిపార్ట్మెంట్ విషయం అయితే లాస్ట్ మ్యాచ్ లో ఎటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారో మనం ప్రత్యేకంగా చూసాం. మెయిన్లీ మన స్పిన్ ట్రయో వరుణ్ చక్రవర్తి అలాగే రవి బిష్ణోయ్ వీళ్ళిద్దరైతే మాత్రం బేవచ్చంగా బాల్ అయితే టర్న్ అయితే చేయగలుగుతున్నారు. అలాగే వీళ్ళ ఫామ్ కూడా రీసెంట్ టైమ్ లో అయితే చాలా బాగుంది. లాస్ట్ మ్యాచ్ లో ఫామ్ ని ఇక్కడ కూడా కొనసాగించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. మన పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చామంటే హర్షదీప్ సింగ్ అయితే మాత్రం చాలా మంచి బౌలింగ్ అయితే చేయగలుగుతున్నాడు. లాస్ట్ మ్యాచ్ లో కూడా ఆ పవర్ ప్లే లో ఎటువంటి బ్రేక్స్ తో అందించడం మనం చూసాం. ఇక తనకు తోడుగా హార్దిక్ పాండ్యా కూడా మంచి బౌలింగ్ చేయగలిగితే ఇక ఆ పవర్ ప్లే లో రన్స్ రాకుండా పోవచ్చు ఇంగ్లాండ్ టీం కి. ఇక సెకండ్ టీ20 మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయింగ్ 11 చూసామంటే ఏమాత్రం మార్పులు జరిగే అవకాశం కనబడట్లేదు. ఫస్ట్ టీ20
మ్యాచ్ లో ఏ ప్లేయింగ్ లెవెన్ తో ఆడారో సేమ్ అదే ప్లేయింగ్ లెవెన్ తో అయితే ఈ మ్యాచ్ లో కూడా బరిలో దిగే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. విన్నింగ్ కామ్ ను మార్చే అవకాశం ఎక్కువగా కనబడట్లేదు. మెయిన్ థింగ్ చెన్నై పిచ్ కూడా కోల్కతా పిచ్ కి మినహాయిస్తే ఇంకా స్పిన్ కి బాగా హెల్ప్ లభిస్తుంది. దీనివల్ల అయితే టీమిండియాలో మార్పులు జరిగే అవకాశం కనబడట్లేదు. ఈ మ్యాచ్ లో కూడా సమీ అయితే ప్లేయింగ్ లెవెన్ లోకి వచ్చే అవకాశం లేదు. ఇక ఈ సెకండ్ T20 మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.